అందరికీ నమస్కారం. 24/7 న్యూస్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చంద్రశేఖర్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నావమ్మా. గురుగారు, మన ఈ విశ్వవాసునామ సంవత్సరంలో చూసుకుంటే జూన్ మాసం నుంచి మనం శుక్రగ్రహంలోకి అయితే ఎంటర్ అవుతున్నాము. మరి ఈ గ్రహంలో ఏ రాశుల వారికి బాగుంటుంది, ఏ రాశుల వారికి బాగోదు అంటే మీరు మీ నోటి నుంచి విందాం అనుకుంటున్నాం గురుగారు. ఒకసారి మీ నుంచి తెలుసుకుంటాం. చాలా చక్కని ప్రశ్న అమ్మా. హిమకుంద మునాలాభం దైత్యానం పరమంగురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. 24/7 ప్రేక్షకులకు జ్యోతిష్శాస్త్రంగా చూసినప్పుడు ఈ విశ్వావసునామ సంవత్సరంలో శుక్రగ్రహ సంచారం అనేది ఏ విధంగా జరుగుతుంది, ఏ రాశులకు అనుకూలంగా ఉంది అనే ప్రశ్నను సాన్వి అడగడం జరిగింది. మరి మొట్టమొదలు మనం శుక్రగ్రహం యొక్క స్థితిని గమనించినప్పుడు నవగ్రహాలలో గురువు, శని, రాహువు, కేతువు, శుక్రుడు, కుజుడు ఈ 6 గ్రహాలు చాలా ముఖ్యమైనవి. అయితే ఈ 6 గ్రహాలలో శుక్రగ్రహం అనుకూలంగా ఉంటే మాత్రమే దాంపత్య జీవనం బాగా ఉంటుంది. తర్వాత ప్రేమ వివాహాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత యువతీ యువకులకు ఒకరిపైన ఒకరికి ఆకర్షణ శక్తి పెరిగే అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది సార్ని. కాబట్టి మరి మనం ఇప్పుడు ఈ జూన్ 1వ తేదీని గమనించినప్పుడు జూన్ 1వ తేదీ నుండి జూన్ 28వ తేదీ వరకు సుమారుగా ఒక 30 డేస్, ఈ 30 రోజులలో ఇంతవరకు శుక్రుడు మే మాసం దాకా మీనరాశిలో ఉన్నాడు. ఇప్పుడు మీనరాశి నుండి మేషరాశిలోకి మారుతున్నాడమ్మా. శుక్రగ్రహ సంచారం అంటాం దీన్ని. ఎప్పుడైతే శుక్రగ్రహ సంచారం జరుగుతూ ఉంటుందో ఆ సంచారం జరిగినప్పుడు అనుకూలమైనటువంటి రాశులు వేటికి బాగా ఉంటుంది, వేటికి బాగా ఉండదు. సంక్షిప్తంగా చెప్పుకుంటే మనం మొట్టమొదటి రాశి అమ్మ మేషరాశి. ఈ మేషరాశి వారికి ఫస్ట్ ప్లేస్లో శుక్రుడు ఉన్నాడు. ఫస్ట్ ప్లేస్లో శుక్రుడు ఉన్నప్పుడు చాలా అనుకూలం. ఎందుకంటే ఆనందము, కార్య సాఫల్యము జరుగుతూ ఉంటుంది. అంటే ఆనందం ఎప్పుడు వస్తుందమ్మా మనకు జీవితంలో? అనుకున్న పని అయినప్పుడు, కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడు, తర్వాత ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి పిల్లలకు వివాహాలు జరిగినప్పుడు ఆనంద వాతావరణం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇన్ని రోజులు ఏదైతే కొంత పెండింగ్లో అనుకున్నారో, అంటే ఇప్పుడు ఉదాహరణకు సాన్వి వాళ్ళ కుటుంబానికి మన అమ్మాయిని ఇద్దామా లేదా, వాళ్ళ అబ్బాయి మన కుటుంబానికి సరిపోతాడా లేదా, ఇటువంటి విషయాలన్నీ కూడా ఒక నిర్ణయానికి వస్తారు. వచ్చేసి మేషరాశి వారికి శుక్రుడు చాలా అనుకూలంగా ఉన్నాడు. ఆల్రెడీ పెళ్ళైనటువంటి వారికి దాంపత్య జీవనం చాలా బాగా ఉంటుంది. సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా ఈ జూన్ మాసం చాలా అనుకూలంగా ఉందమ్మా. తర్వాత వృషభ రాశి, రెండవ రాశి వృషభ రాశికి ఏమైపోయింది? 12వ స్థానంకు శుక్రుడు ఉన్నాడు. ఎప్పుడైతే 12వ స్థానంకు ఉన్నాడో అనుకూలంగా ఉండడమ్మా. కొంత ప్రమాదకరమైనటువంటి స్థితి. అంటే మరి అలాంటి వాళ్ళు ఏం చేస్తే మంచిదంటారు? చెప్తాను. అయితే వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా ఏ ప్రమాదం, యంత్ర ప్రమాదాలు అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఆరాటం ఎక్కువ ఉంటుంది. తెలుసుకోవాలి, నేనే సమాజంలో గుర్తించబడాలి అని ముందుకు వస్తారు. ముఖ్యంగా వృషభ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు. అయితే వీరికి ఈ జూన్ మాసం కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే వీళ్ళకి శుక్రగ్రహం అనుకూలంగా ఉండడానికి వీరు లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయాలి. ఇప్పుడు మీరు అడిగారు కదమ్మా ఏం చేయాలని, రెమెడీగా మనం ఏం చెప్పాలి? మహాలక్ష్మి ఆరాధన ఒక శుక్రవారం రోజున దొరికితే చక్కని సువాసనతో కూడుకున్నటువంటి పుష్పాలతో, సుగంధ ద్రవ్యాలతో, తర్వాత పంచామృతాలతో లక్ష్మీ అనుగ్రహం పొందడానికి, ఇటువంటి బాధలు పోవడానికి
అభిషేకంతో కూడుకొని అష్టోత్తర నామావళితో ఎవరైతే చేస్తారో వృషభ రాశిలో ఉన్నటువంటి వారు వారికి అనుకూలంగా శుక్రగ్రహం ఉన్నవాళ్ళమ్మ చెయ్యాలి. మహాలక్ష్మి ఆరాధన చేయాల్సిందా మనం సజెషన్ చేద్దాం. తర్వాత అమ్మ 3వ రాశి మిథున రాశి. మిథున రాశి జాతకులకు 11వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. ఏకాదశ స్థానం అంటారు, చాలా మంచి ప్లేస్. అయితే మిథున రాశికి ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో కొంత గ్రహస్థితి బాగా లేదు, కానీ శుక్రగ్రహం అనుకూలంగా ఉన్నప్పుడు సుఖశాంతులు లభిస్తాయి. ఎదురు చూస్తున్నటువంటి ఒక మంచి వార్త వస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి. తర్వాత విందులు వినోదాలకు అంటే మంచి ఈ నెల జూన్ నెల అంతా కూడా వీరికి మంచిగా ఉంది, బాగా ఉండే రాశిగా మనం మిథున రాశిని చెప్పుకోవచ్చు అమ్మా. తదుపరి మనకు మరొక రాశి ఉంది కర్కాటకం. ఈ కర్కాటక రాశికి 10వ స్థానంలో శుక్రగ్రహం ఉంది. 10వ స్థానంలో శుక్రగ్రహం అనుకూలంగా ఉండడు. అయితే ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు విపరీతమైన శత్రు భయం వస్తుంది. ఎవడు ఎప్పుడు ఏం చేస్తాడు, ఎవరు ఎప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు ఎటు వెళ్తారు ఎటు వస్తారు అనే భయం శుక్రగ్రహంతో రాబోతూ ఉంది. తర్వాత ముఖ్యంగా కొంతమంది స్త్రీల వల్ల వీడు నష్టం పోయే అవకాశం కూడా కనబడుతూ ఉంది కర్కాటక రాశి వారికి అమ్మ. వీళ్ళు చక్కగా తప్పకుండా వీళ్ళు ఏం చేయాలంటే అత్తి సమిధలు అంటే అత్తి అనే ఒక కలుప, అంటే మనం హోమం చేయడానికి వాడే కర్రలు, ఈ అత్తి సమిధలతోటి శుక్రగ్రహం యొక్క జపాన్ని చేయించి తర్వాత శ్రీ సూక్తంతో అత్తి సమిధలతోటి హోమ కార్యక్రమం చేయించుకోవాలి. హవన కార్యక్రమం చేయించుకుంటే వీరికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే శుక్రారిష్టేతు సంప్రాప్తే శుక్ర పూజాంచ కారయేత్ శుక్రధ్యానం ప్రవక్ష్యామి పత్ని పీడోపశాంతయే. ముఖ్యంగా కొంత కుటుంబంలో కూడా కలతలు వచ్చే అవకాశం ఉంది వీళ్ళకు, కాబట్టి జాగ్రత్తగా మనం ఒక సూచన చేద్దాం. తదుపరి 5వ రాశి అమ్మ సింహరాశి. సింహరాశికి 9వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. 9 చాలా మంచి స్థానం. అయితే సింహరాశిలో ఉన్నటువంటి యువతీ యువకులు ఎదురు చూస్తున్నటువంటి వారు, ప్రేమ వివాహాలు కావాలని ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ జూన్ మాసం అనుకూలంగా ఉంది. తర్వాత ఆరోగ్యం బాగా ఉంటుంది వీళ్లకు. తర్వాత ముఖ్యంగా వీళ్లకు దేశభక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా సైనిక దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఈ యొక్క సింహరాశిలో ఉన్నారో వారికి దేశం పైన దేశభక్తి పెరుగుతూ ఎటువంటి శత్రువులనైనా కూడా దూరం చేసే అవకాశం వీళ్ళకి ఆ శక్తి ఉంది ఇప్పుడు ఉన్నటువంటి సీజన్ ప్రకారంగా. తదుపరి అమ్మ కన్యారాశి. కన్యారాశికి చూసినప్పుడు 8వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు, చాలా మంచి ప్లేస్ 8th. మరి 8వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి కోర్టు లావాదేవీలు, స్థిరాస్తుల యొక్క లాభాలు వీళ్ళకు వచ్చే అవకాశం ఉంది. కీర్తి బాగా ఉంటుంది. తర్వాత సెక్సువల్గా కొంత ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారికి ఈ ఎవరైతే ఏ రాశి అమ్మ కన్యారాశి, కన్యారాశి వారికి ఉన్నటువంటి సమస్యలు కూడా దూరం అయిపోయి భార్యాభర్తలు కలిసిమెలిసి ఉండడానికి అవకాశం ఉందమ్మా. తదుపరి తులారాశి అమ్మ. తులారాశికి 7th ప్లేస్లో శుక్రుడు ఉన్నాడు, మంచి ప్లేస్ కాదమ్మా 7th. అయితే ఈ తులారాశిలో ఉన్నటువంటి యువతీ యువకులకు మనం ఒక సజెషన్ ఏమిటంటే ఈ యువతీ యువకులు తొందరపాటుతోటి కలయిక అయినప్పుడు సుఖరోగాలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకు, శుక్రుని యొక్క స్థానం సరిగ్గా లేదు కాబట్టి. తర్వాత వీరు ఏ పని చేసినా భయంతో చేస్తూ ఉంటారు. విపరీతమైనటువంటి కోపం వీళ్లకు ఈ జూన్ మంత్ అంతా కూడా ఉంటూ ఉంటుంది. అయితే వీళ్లకు మనం ఒక సజెషన్ ఏమిద్దామంటే లేత నీలం రంగుతో ఉన్నటువంటి కర్చీఫ్
లేదా ఒక తుండుగుడ్డ, ఓకే. ఏదైనా కానీ, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, లేత నీలం రంగు లైట్ బ్లూ ఓకే. సంబంధించిన కర్చీఫ్ ఒకటి దగ్గర పెట్టుకోవాలి. హుహుహు. తర్వాత ఏదేని ఒక దేవాలయంలో పెరుగు దానం చేయాలి వీళ్ళు. ఓకే. చేస్తే వీళ్ళకు ఈ సమస్య తీరిపోవడానికి అవకాశం ఉందంట. ఉంటుందమ్మా. హుహు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి జాతకులను గమనించినప్పుడు మనకు 6వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. ఇది కూడా మంచి స్థానం కాదు. 6. ఓకే. అయితే ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి భార్యాభర్తలకు ఈ నెల రోజులు దాదాపు చిన్న చిన్న విషయాలకు కలహాలు అయ్యే అవకాశం హుహుహు. ఏర్పడతాయి. తర్వాత భర్తలకు భార్యలకు తెలియనటువంటి రోగాలు ఓకే. వచ్చే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. తర్వాత ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి కొన్ని వస్తువులు నష్టమయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. హుహుహు. అయితే వీళ్లకు మనం ఒక సజెషన్ ఏమిద్దామంటే అమ్మ, ఏదైనా ఒక దేవాలయంలో ఒక అర్చకుని ద్వారా కానీ బ్రాహ్మణోత్తముని ద్వారా కానీ శుక్రగ్రహం యొక్క జపాన్ని ఓకే. 20,000 శుక్రగ్రహ జపం చేయించి వీళ్ళు బొబ్బర్లు అంటారు, హుహు. కిలోపావు బొబ్బర్లు దానం చేసి దక్షిణ తాంబూలాలు వాళ్ళకి ఇవ్వాలి. ఓకే. ఇది వీళ్ళకు మనం చెప్పే రెమెడీ. తర్వాత నెక్స్ట్ రాశమ్మ ధనుస్సు. హుహు. ధనుస్సు రాశి వారికి 5వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. చాలా బాగా ఉన్నాడమ్మా. ఇంతవరకు ఎదురు చూస్తున్నటువంటి నూతనంగా 2-3 ఏళ్ల కింద వివాహం అయి కూడా హుహుహు. సంతానం కావడం లేదు, మెడికల్ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు, అయినా కూడా కావడం లేదు అనుకునే వారికి శుక్రగ్రహం అనుకూలతోటి సంతాన సుఖం అనేది పొందే అవకాశం ఉంది. ఓకే. తర్వాత ముఖ్యంగా విందు వినోదాలలో పాల్గొంటారు. హుహు. ధనలాభం కూడా వీళ్ళు చేసే వృత్తి ద్వారా, ప్రొఫెషన్ ద్వారా, వ్యాపారం ద్వారా ధనలాభం పొందే అవకాశాలు ఓకే. ధనుస్సు రాశి వారికి చాలా బాగా కనబడుతున్నాయి మంచిగా సాన్వి. అవును గురుగారు. తదుపరి 10వ రాశి అయినటువంటి మకర రాశి. హ్మ్. 4వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. 4వ స్థానం కూడా అనుకూలమే. ఓకే. కాబట్టి ఈ 4వ స్థానంలో ఉన్నప్పుడు ముఖ్యంగా స్త్రీపరమైనటువంటి సౌఖ్యం పొందుతారు. ఓకే. ఇంతవరకు అంటే కొన్ని కుటుంబాలలో సమస్యలు ఎట్లా ఉన్నాయంటే వివాహం అయిన తర్వాత కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేక ఓకే. సాన్వి, భార్యాభర్తల ఎందుకంటే మధ్య. వెనుకట చేసుకున్నటువంటి వివాహాలు వేరు, హ్మ్. ఇప్పుడు చూస్తున్నటువంటి వివాహాలు వేరు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. హుహు. ముహూర్త సమయాలను పాటించడం లేదు. ఓకే. జీలకర్ర బెల్లాన్ని 3 సార్లు పెట్టిస్తున్నారు నెత్తి మీద, హుహుహు. మంగళసూత్రాన్ని 3 సార్లు కట్టిస్తున్నారు. అవును. ఇవన్నీ కూడా వివాహ సంస్కారానికి వ్యతిరేకత. కాబట్టి అటువంటి వారికి ఏమిటైతే ఉందో మరి వీళ్లకు మకర రాశి వారికి ఇంతవరకు దూరంగా ఉన్నటువంటి భార్యాభర్తలు చాలా వరకు సమస్యలు ఉన్నాయి కుటుంబాలలో. అవును. వాళ్ళు కలిసి మెలిసి ఉండే అవకాశం ఒకటి. హ్మ్. రెండోది, ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి వారికి వాహన ప్రాప్తి కూడా ఓకే. పొందే అవకాశం మకర రాశి వారికి కనబడుతుందమ్మా. అందుకు వీళ్ళకి మంచిగా ఉంది అని చాలా చెప్పుకోవచ్చు. బాగా ఉంది. అవును. తర్వాత మరొక 11వ రాశి కుంభరాశి. కుంభరాశి వారికి 3వ స్థానంలో 3వ స్థానంలో శుక్రగ్రహం. మరి 3వ స్థానం శుక్రగ్రహం ఉన్నప్పుడు కొంత నష్టం చేస్తాడు. హుహు. వ్యాపార నష్టం అవుతుంది, ఒక పని అనుకుంటే ఒక పని కావడం. ఓకే. అయితే వీళ్లకు మనం చేసే సజెషన్ ఏమిటంటే వీళ్ళు మేడి సమిధలు శుక్రగ్రహ జపం చేయించి హ్మ్. ఆ శుక్రగ్రహ జపంతో పాటు నవగ్రహ పూజ చేసుకొని మేడి కొమ్మలతో ఎండినటువంటి సమిధలు ఉంటాయి, హోమం కర్రలు, ఓకే. ఓకే. వాటితోటి చక్కని వేద పండితుల ద్వారా వీళ్ళు ఈ యొక్క శుక్రగ్రహం యొక్క పూజాది కార్యక్రమాలు, హోమ కార్యక్రమాలు చేసుకుంటూ వీరికి ఒక శ్లోకం కూడా సజెషన్ చేద్దాం. హ్మ్. హిమకుంద మృణాలాభం దైత్యానం పరమంగురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం అని ప్రతిరోజు 11 సార్లు ఈ శ్లోకం చదువుకోవాలి. ఓకే. మనం 24/7 ప్రేక్షకులకు, మన భక్తి 24/7 ప్రేక్షకులకు కూడా ఈ సజెషన్ ఇద్దామమ్మా. ఖచ్చితంగా గురుగారు. తర్వాత చివరి రాశి మీనరాశి. మీనరాశికి 2వ స్థానంలో అంటే 2వ స్థానంలో హ్మ్. చాలా బాగా ఉన్నాడమ్మా మీనరాశికి. ఓకే. శుక్రగ్రహం అనుకూలంగా ఉంది, మంచి కీర్తి
వీళ్ళకు మిగతా గ్రహాలు చూసినప్పుడు చాలా మధ్యస్థంగా ఉన్నాయి. అవును. కానీ శుక్రగ్రహానికి ఈ శుక్రగ్రహం మీనరాశికి ఎప్పుడైతే అనుకూలంగా ఉంటాడో అప్పుడు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తర్వాత వస్తు లాభాలు జరుగుతాయి. వ్యాపారంలో ఉన్నటువంటి వారికి ఒక వస్తువు కొనడం అమ్మడం ఏదైతే ఉందో దాని ద్వారా లాభాలు జరుగుతాయి. స్త్రీల వలన సుఖ సంతోషాలు పొందే అవకాశాలు వీళ్ళకు మీనరాశి వారికి కనబడుతూ ఉంది. మరి ఇవన్నీ చూసినప్పుడు జూన్ మాసంలో శుక్రగ్రహం యొక్క అనుకూల్యత ఎవరెవరికైతే ఉందో వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి. ఎవరైతే అననుకూలత ఉందో వాళ్ళు మనం చెప్పినటువంటి రెమెడీని పాటిస్తే వైభవంగా ఉంటుందమ్మా. ఎస్ గురుగారు, మీరు ఏదైతే చెప్పారో ఈ శుక్రగ్రహంలోకి మార్పు అనేది ఖచ్చితంగా ప్రతి రాశుల వారికి, అంటే ఏ రాశి కన్నా సరే కష్టాలు సుఖాలు ఉంటాయి. సో మీరు చెప్పినట్టు కష్టాల్లో ఉన్నవారు ఎవరైతే మీరు చెప్పినవి పాటిస్తే ఖచ్చితంగా వారికి మంచి జరగాలని కోరుకుంటున్నాం. మంచి జరుగుతుంది కూడా. సో మన ఆడియన్స్ కూడా మీరు కూడా చూసారు కదా. సో ఏవైతే పరిహారాలు గురుగారు చెప్పారో ఖచ్చితంగా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ధన్యవాదాలు గురుగారు. ఓం తత్సత్.